చలికాల రాత్రి బాగ్దాద్ నగరంలోని ఓ ముస్లిం వీధి ఓ మూలన 10 ఏళ్ల బాలుడు ఏడుస్తున్నాడు. అమ్మా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ఆకలేస్తుంది అని తల్లి ఓడిలో ఓళ్లు వణికిస్తూ వాపలాడుతున్నాడు. తల్లి వృద్ధురాలు చేతులెత్తి భగవంతుడిని ప్రార్థిస్తోంది. ఇలానేనా మా జీవితం అని ఆవేదనతో చూస్తోంది. అయితే ఆ సమయాన ఓ నీడ వారి దగ్గరకు నిశ్శబ్దంగా వచ్చింది. ముఖం గుడ్డతో కప్పుకుంది. చేతిలో బంగారు నాణేల సంచి ఉంది. ఆ సంచి బాలుడి ముందుంచి వెనక్కి తిరిగిపోయింది. తల్లి ఆశ్చర్యంగా చూస్తూ నిశ్శబ్దంగా అన్నది, అల్లా మియా పంపిన వాడే ఉంటాడు. బాలుడు సంచి తీసి గట్టిగా పీల్చుకుంటూ చిరునవ్వుతో చూశాడు. బాగ్దాద్లో ఉండే ఖలీద్ అలీ సలీం అనే రాజు చాలా ధనవంతుడు, కానీ గర్వంతో నిండిపోయాడు. ఆయనకు ఒకే ఒక లక్ష్యం, తన ఖజానాను అధికం చేయడం. పేదల అవసరాలేంటో పట్టించుకోడు. అతని సింహాసన మందిరంలో దర్బారు జరుగుతుంది. ఈ దొంగని పట్టుకోండి అని రాజు ఉగ్రంగా గర్జించాడు. రాజధాని ధనం దొంగిలించి పేదవాళ్లలో పంచుతున్నాడు. నన్ను మోసగోడుతున్నాడు. మంత్రులు తలదించుకున్నాడు. ఎవరికీ ధైర్యం లేదు అతనికి ఎదురు చెప్పడానికి. రాత్రి ఓ ధనవంతుడి ఇంట్లో ముత్యాల మెళ్లేసి బంగారు పాదరక్షలు వేసుకున్నా అతడు నిద్రలో నిద్రపోతున్నాడు. అతడి ఇంటి భద్రత గట్టిగా ఉంది, కాని ఎక్కడినుంచో పైకప్పు తెరుచుకుంది. ఓ నీడ లోపలికి జారింది. ముఖం చీరతో కప్పుకుంది. గమ్యంగా వాకించుకుంటూ నేరుగా నగలు ఉన్న బీరువా వద్దకు వెళ్తుంది. అంతేకాదు, అక్కడ ఓ పుస్తకాన్ని తీసి ఓ పేజీ మీద పశ్చాత్తాపంగా ఇలా వ్రాసింది, మీకు అవసరమవలసిందాన్ని మాత్రమే ఉంచుకున్నాం. మిగతాది పేదల కోసం. ఆ వ్యక్తి ఆస్తి యొక్క సగం మాత్రమే తీసుకుని బయటికి పోయాడు. తలుపు తెరవలేదు. ఎక్కడినుంచో వచ్చాడు, ఎక్కడినుంచో వెళ్ళిపోయాడు. ఎవరూ చూడలేకపోయారు. బాగ్దాద్ వీధుల్లో మరో రోజు పేదలు ఒక గుడిసెలో అగ్నికాండంలో స్వాస్థ్యం కోల్పోయారు. ఒక మహిళ ఆపదలో కూరుకుపోయింది. ఆ సమయాన తెల్ల గుడ్డ కప్పుకున్న గజదొంగ అక్కడికి వచ్చాడు. ఆమె ముందు బంగారు నాణేల సంచి వదిలి వెళ్లాడు. ఆమె కన్నీళ్లతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అడిగింది, ఇతనెవరో తెలియదు, కాని మా దేవుడై ఉండాలి. ఇప్పుడు బాగ్దాద్ పేదల మధ్య ఒక మాట పుట్టింది. గజదొంగ ఓ దయామయుడు. ఒక పసిబాలుడు, పేరు హమీద్. అతనికి తల్లిదండ్రులు లేరు. వీధులలోనే పెరిగాడు. కాని గజదొంగను చూసిన రోజునుంచి అతని మనసు మారింది. అతనిలా నైతికతతో జీవించాలి అన్నది అతని నిశ్చయం. ఒక రాత్రి అతను గజదొంగ వెనుకపడాడు. అతన్ని వెంబడించి చూశాడు. కాని ఒక్కసారిగా గజదొంగి ఎగిరిపోవడం చూశాడు. ఇది సాధారణ మనిషి కాదు, దేవుడే పంపించినవాడు అని బాలుడు భావించాడు. రాజు ఇప్పుడొక ప్రణాళికకు శ్రీకారం చుట్టాడు. ఒక గొప్ప విందును నిర్వహించి అందరినీ పిలిచాడు. ధనవంతులు, పెద్దలు అందరూ ఆహ్వానితులయ్యారు. కానీ ఆ విందు ఓ ఉద్దేశంతో, గజదొంగ అక్కడ వస్తే పట్టేయాలి. అప్పుడే గజదొంగకు సమాచారం చేరింది. రాజు పేదవాళ్ల కోసం విందు ఏర్పాటు చేశాడు. అతనికి అనుమానం వచ్చింది. విందు శుభంగా జరుగుతుంది. వంటకాలు గాలిలో పరిమళిస్తున్నాయి. రాజు నవ్వుతూ అతిథులతో మాట్లాడుతున్నాడు. అయితే అతని కన్ను మెలకువగా ఉంది. అతని సైనికులు ముసుగుతో ఉన్న ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ సమయంలో ఒక పేద మనిషి వేషంలో ఉన్న వ్యక్తి లోపలికొస్తాడు. అతని కళ్లలో ఉగ్రత లేదు, కాని విలక్షణమైన తేజం ఉంది. అతను ఎవరో తెలుసుకోక ముందే పైనుంచి దీపాల వెనక నుండి ఒక గడ్డిపటంలోంచి ఓ గాలి వలె గజదొంగ జారి వచ్చాడు. అతను తన పని ముగించేసరికి ఎవరికీ తెలియకుండానే మాయమైపోయాడు. రాజు కోపంగా తిరుగుతున్నాడు. అతను విందుకే వచ్చి మా కళ్ల ముందే మాయమయ్యాడు. ఇదేమి మాయల దొంగ? సైనికాధికారి అబ్దుల్లా ముందుకొచ్చాడు. మహారాజా, ఇప్పుడు అతన్ని పట్టుకోవడం మన గౌరవ ప్రశ్న. ముఖ్యంగా అతని మనసు దయతో నిండింది. ఆ బలహీనతే అతని బలహీన బిందువు. రాజు వెంటనే ఉత్తర్విచ్చాడు, బాగ్దాద్ నగరంలోని పేదలందరికీ తక్షణ సహాయమందించండి, కాని వారిని గజదొంగకు వలగా వాడండి. అతడు ఎక్కడ పేదవాళ్లకు సహాయం చేయడానికి వస్తాడో అక్కడే దాడి చేయండి. ఇక గజదొంగ పశ్చాత్తాపంలో ఉన్నాడు. పేదవాళ్లు ఇప్పుడు నా వల్ల ప్రమాదంలో ఉన్నారు. నా చేతుల వలన ఎవరికీ హాని కాకూడదు. అతను నగరానికి బయట ఓ గుహలో తలదాచుకున్నాడు. గుహలో కొన్ని పాత పుస్తకాలు, బాణసంచా శస్త్రాలు ఉన్నాయి. అతడు ప్రతిరోజు రాత్రివేళల్లో వేషాలు మార్చి బాగ్దాద్లోకి జారిపోతాడు. ఏ రోజు దొంగలా, మరొక రోజు భిక్షాటన చేసే ముసలివాడిలా. ఆయన ధనవంతుల హృదయాల్లో భయం పుట్టించాడు. పేదల కళ్లలో దీప వెలిగించాడు. ఆ గుహలో అతను ఒక పాత దర్పణం ఎదుట నిలబడ్డాడు. ముసుగు తీసి తన నిజమైన ముఖాన్ని చూశాడు. అతడి పేరు జునైద్. ఒకప్పుడు రాజు సైన్యంలో ప్రముఖ జనరల్. కాని రాజు తీరుపై విసిగి రాజ్యాన్ని వదిలాడు. పేదల పక్షాన గలమెత్తాడు. ఆ తిరుగుబాటు విఫలమైంది. జునైద్ చనిపోయాడనే పుకార్లు వచ్చాయి. కాని అతను మారిపోయాడు. ఇప్పుడు బాగ్దాద్ గజదొంగగా మారాడు. ఒకరోజు రాత్రి బాగ్దాద్లో ఓ గుడిసెలో అగ్ని ప్రమాదం. ఓ తల్లి అరుస్తోంది, నన్ను కాదు, నా బిడ్డను రక్షించండి. అవకాశం లేకుండా జనాలు వెనక్కు వెళ్ళిపోతున్నారు. కాని ఒక్కరు ముందుకొచ్చాడు. ముసుగు వేసుకున్న ఒక వీరుడు అగ్నిలోకి దూకి పసిబిడ్డను తీసుకొచ్చాడు.
గాయాల పాలయ్యాడు. కాని ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అక్కడి నుండి మాయమయ్యాడు. ఆ తల్లి అరటంగా ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతతో కన్నీళ్లు విడిచింది. రాజుకు ఈ విషయం చెప్పినప్పుడు అతను హర్షించలేదు. కాని రాత్రి నిద్రలేమి అయింది. రాజు మనసులో, ఈ గజదొంగ ఎవరు? రాజ్యానికి ఓ శత్రువా, లేక దేవుడు పంపిన దూతవా? అతని లోపల కొన్ని భావాలు మొదలయ్యాయి. మొదటిసారి తనను తాను ప్రశ్నించుకున్నాడు. గుహలో జునైద్ తన శిష్యులతో సమావేశమయ్యాడు. పేదలకు ఆత్మగౌరవం కల్పించేందుకు ఓ పెద్ద ప్రణాళిక సిద్ధమవుతోంది. జునైద్, మేము డబ్బులు ఇవ్వడం కాదు, వారు స్త్రీల శక్తిని, యువత ఆశయాన్ని వెలిగించాలి. ఇక నుంచి పేదల పిల్లలకు విద్యా, వృద్ధులకు ఔషధం, రైతులకు గింజలు పంపిణీ చేయాలి. అతని దృష్టి ఒక రాజ్యాన్ని మార్చడమే. ఇప్పుడు జునైద్ వద్ద ప్రజలు సన్నద్ధంగా ఉంటున్నారు, ఒక భవిష్యత్ కోసం, న్యాయంగా జీవించేందుకు. బాగ్దాద్ వీధుల్లో గజదొంగ పిలుపు వినిపిస్తుంది. నీవు నీ కోసం కాదు, నీ వంటి వారందరి కోసం జీవించు. పిల్లలు ఆయనకు నమస్కరిస్తున్నారు, వృద్ధులు ఆయనకు ఆశీర్వదిస్తున్నారు. రాజధానిలో వెలుగు మారుతుంది. కాని ఈ వెలుగుకు కారణం చీకటి నుంచి వచ్చిన ఒక గజదొంగ. రాజు ఖలీద్ అలీ సలీం నిద్రలేమితో బాధపడుతున్నాడు. గజదొంగ చేసిన పనులు, అతని ధైర్యం, అతని దయాగుణం, ఇవన్నీ రాజు మనసులో ప్రశ్నలు లేపుతున్నాయి. రాజు మనసులో, ఒక దొంగ చనిపోయేలా ఎందుకు కాదు? ఎందుకు ప్రజలు అతనిని దేవుడు అనుకుంటున్నారు? నా దానం నన్ను గొప్పవాడిని చేయలేదా? రాజు తొలిసారి తన పాలనపై సందేహం పడ్డాడు. బాగ్దాద్ వీధుల్లో ప్రజలు ఒక బలమైన అనుసంధానంతో ముందుకు సాగుతున్నారు. జునైద్ వారిని ఆశాజ్యోతిగాను, మార్గదర్శిగా మారుస్తున్నాడు. పెద్దవాళ్లు రైతులకు విత్తనాలు పంచుతున్నారు, యువకులు అక్షరాస్యతలో నేర్పుతున్నారు. వీధుల్లో ఒక నినాదం వినిపిస్తోంది, ప్రజల కోసం, ప్రజలే రాజు. జునైద్ ప్రజల గుండెలో రాజుగా కోరనేట్ అవుతున్నాడు. కాని తాను మాత్రం దూరంగా ఉంటున్నాడు. రాజు ప్రజల చలనం చూస్తూ భయపడుతున్నాడు. ఒక గోప్య సమావేశం ఏర్పాటు చేస్తాడు. అబ్దుల్లా సైనికాధికారి, మహారాజా, ప్రజలే ఇప్పుడు ఆయుధంగా మారుతున్నారు. గజదొంగను బలవంతంగా పట్టుకొని ప్రజల మీద నియంత్రణ సాధిద్దాం. కాని రాజు ఇలా అన్నాడు, ఒకసారి అతనితో మాట్లాడాలి. అతను నిజంగా శత్రువా, లేక నిజాయితీగాల మగదర్శకుడా? రాజు జునైద్కు ఒక గుప్త సందేశం పంపిస్తాడు, నాతో భేటీ కావాలి. రాత్రి ఓ పాత కోట ప్రాంతంలో రాజు, జునైద్ ఎదురెదురు కలుసుకుంటారు. రాజు, నీ పని ఏంటి? రాజ్యాన్ని కూల్చడమా? జునైద్, నేను భవనం కూల్చడం కోసం కాదనా, కొత్త భవిష్యత్ కోసం అడ్డంకులను తొలగించడానికి వచ్చాను. రాజు సైలెంట్ అయ్యాడు. జునైద్, ప్రజలు నీ పర్యవేక్షణలో బాధపడుతున్నారు. నువ్వు మారవలసిన అవసరం ఉంది, లేకపోతే ప్రజలే మారుస్తారు. అబ్దుల్లా ఈ సమావేశాన్ని గమనించాడు. అతనికి రాజు మారుతున్నట్టుగా అనిపించింది. అతడు రాజును హత్య చేయాలని కుట్ర వేస్తాడు. రాజుతో పాటు జునైద్ను కూడా ఉచ్చులో వేసి చంపాలన్నది అతని ఆలోచన. రాత్రివేళ అబ్దుల్లా రాజ్భవనంపై దాడి చేయటానికి సన్నద్ధమవుతాడు. అబ్దుల్లా సైనికులతో రాజభవనాన్ని ఆక్రమించడానికి వస్తాడు. కానీ అప్పటికే జునైద్ సమాచారం అందించడంతో ప్రజలు సిద్ధంగా ఉంటారు. పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కలిసి అబ్దుల్లాను నిలువరించేందుకు సిద్ధమవుతారు. జునైద్ ముందుండి ప్రజలతో మాట్లాడతాడు, ఇది మన భవిష్యత్తు, ఇది మన మానవతా విలువల పోరాటం. రాత్రి గాలి వేడెక్కుతుంది. ప్రజలు వారి న్యాయం కోసం ధైర్యంగా ముందుకొస్తారు. సైనికులు దుస్కురాగానే జునైద్ ప్రజలతో కలిసి వారిని ఎదుర్కొంటాడు. కత్తులు జంకారించాయి. అబ్దుల్లా రాజును బంధించాలని ప్రయత్నించాడు. కానీ జునైద్ ముందుకొచ్చి అతని నుండి రాజును రక్షించాడు. అబ్దుల్లా చేతిలో కత్తి పట్టుకుని జునైద్ పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజలు ఒక్కటాయి అబ్దుల్లాను పట్టుకొట్టి రాజు ముందు తీసుకొచ్చారు. రాజు గాయపడిన జునైద్ ఎదుట నిలబడాడు. అతని చేతులు వణుకుతున్నాయి. రాజు, నిన్ను శిక్షించాల్సింది నేను, కాని నీవే నాకు మార్గదర్శి, నీవే నిజమైన నాయకుడు. రాజు తానే సింహాసనం విడిచి జునైద్కు అప్పగించాలన్న నిర్ణయం తీసుకుంటాడు. జునైద్, నేను గజదొంగగా పుట్టాను, ప్రజల సేవకుడిగా జీవిస్తాం. కానీ రాజుగా కాదు. అతను బాగ్దాద్ రాజ్యాన్ని ప్రజలకు అప్పగించి తిరిగి గుహలోకి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తరువాత బాగ్దాద్ ఇప్పుడు ప్రజల రాజ్యం. ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు. విద్య, ఆరోగ్యం అందరికీ అందుతోంది. ధనవంతులు పన్నులు చెల్లిస్తున్నారు, పేదలు గౌరవంగా జీవిస్తున్నారు. అలాగే ప్రతి రాత్రి ఓ నీరా గుహ నుండి బయటికొస్తుంది. ఏ పేదవాడైనా కష్టాల్లో ఉంటే అక్కడ అతని కోసం సహాయం ఉంటుంది. ఆ శబ్దం ఇంకా వినిపిస్తోంది. బాగ్దాద్ గజదొంగ వచ్చాడా? ముగింపు, జునైద్ ఒక దొంగగా ప్రజల గుండెల్లోకి ప్రవేశించి ఒక నాయకుడిగా మారి ప్రజలే నాయకులని సృష్టించిన ఓ ధైర్యవంతుడి గాథ. ఇది ఒక స్ఫూర్తిదాయకం, ఒక ప్రజల విజయగాథ, ఒక గజదొంగ గుండెగాథ.